ఇప్పుడేనండి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి ఇల్లు తుడిచేసుకున్నాను. ఈరోజు వాష్రూమ్ కూడా కడిగేసానండి. ఇంకా బట్టలు ఆరిపోయినాయి. మరి మా పింకీ తేజు హెల్ప్ చేస్తారు కదా మడతేయడానికి, అందుకని రెడీగా తీసి పెట్టాను. అంటే మా పింకీ తేజు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైం అన్నమాట. ఇంకా బట్టలన్నీ ఆరిపోయాయని తీసి పెట్టాను. ఇంకా ధూపం స్టిక్ కూడా ఒకటి వెలిగించేసుకుంటే సరిపోతుంది. నేను వారంలో 1-2 సార్లు అయినా వెలిగిద్దాం అనుకుంటున్నానండి. ఇదివరకు డైలీ వెలిగించేదాన్ని, ఈ మధ్య తగ్గించాను అనమాట. వెలిగించుకుంటే మంచిదండి. ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ఆ పొగ ఇల్లంతా ఇల్లు శుభ్రం చేశాక ధూప్ స్టిక్ వేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా బస్సులు కూడా వెళ్తున్నాయి, స్కూల్ వదిలే టైం కదా పిల్లలందరికీ. ఓయ్ లక్కీ, ఏం చేస్తున్నావు? పింకీ వచ్చిద్దిదా, పింకీ వచ్చిద్ది నాన్న. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఒక మూల ఉండాలండి. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తోటకూర పులుసు కూర చేశానండి. ఎప్పుడు తోటకూర పప్పే చేస్తున్నా, ఈసారి పులుసు కూర తిందామని చెప్పి శనగబెల్లు వేసి చేశాను. ఓకే అండి, డిన్నర్ చేయండి, హెల్తీగా ఉండండి. మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బాయ్ అండి, గుడ్ నైట్.